వాట్సాప్ ద్వారా సమాచారం అందించడం అనేది ప్రస్తుతం ఈ పోలీస్ వ్యవస్థలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది. అంతేకాకుండా వాట్సాప్లో జరిగేటువంటి చాటింగ్లు కానివ్వండి, ఆడియో వీడియో సమాచారాన్ని షేర్ చేసుకోవడం, సో ఇవన్నీ కూడా ఫ్యామిలీ మ్యాటర్స్లో కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే కేరళ హైకోర్టు ఈ వాట్సాప్ సంబంధించి పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. అంతేకాకుండా ఈ డైవర్స్ ప్రొసీడింగ్కి సంబంధించి ఛత్తీస్గఢ్ హైకోర్టు కూడా ఈ వాట్సాప్ సంబంధించి ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో ఆ జడ్జిమెంట్స్ ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ సాల్మన్ రాజు గారు. ఒకసారి సార్తో మాట్లాడు. సార్, మనం చూసాం ప్రస్తుతం ఏదైనా కూడా అంటే పోలీస్ వ్యవస్థ కానివ్వండి, న్యాయ వ్యవస్థ కానివ్వండి, సో అన్నీ కూడా ఈ వాట్సాప్ ద్వారా జరిగేటువంటి సమాచార షేర్ చేసుకోవడం దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటి సార్, ఒక ఎన్డీపీఎస్ కేసుకు సంబంధించి? కేరళ హైకోర్టు ముందుకి ఒక పర్టికులర్ కేసు వచ్చిందండి. ఒక లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే ఒక పర్టికులర్ వ్యక్తిని అరెస్ట్ చేశారు, అక్యూజ్ని అరెస్ట్ చేసి ఆయన పైన కేసు ఫైల్ చేశారు. ఎందుకంటే అండర్ ఎన్డీపీఎస్ ఫైల్ చేశారు, ఎందుకంటే ఆయన ఎండిఎంఏని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు. ఎండిఎంఏ అన్న ఒక నార్కోటిక్ అండ్ సైకోట్రాఫిక్ డ్రగ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా పోలీస్ వారు ఈయనను అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత అరెస్ట్ ఇంటిమేషన్ ఇవ్వాలి. సాధారణంగా ఎవరినైనా పోలీస్ వారు అరెస్ట్ చేస్తే వితౌట్ వారెంట్ అండర్ సెక్షన్ 50 ఆఫ్ ద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అరెస్ట్ ఇంటిమేషన్ ఇవ్వాలి. అరెస్ట్ చేసిన వ్యక్తికి గ్రౌండ్స్ చూపించడమే కాకుండా చెప్పటమే కాకుండా అరెస్ట్ అయిన వ్యక్తి ఎవరైనా దగ్గర సంబంధికులు, వాళ్ళ రిలేటివ్స్ కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అయ్యి ఉండొచ్చు, వీళ్ళకి అండర్ సెక్షన్ 50 సబ్ క్లాజ్ 1 కింద వీళ్ళకి ఇంటిమేట్ చేయాలి. ఇక్కడ కేరళ పోలీస్ వారు ఏం చేశారంటే రిటర్న్ ఇంటిమేషన్ ఇవ్వకుండా సాధారణంగా ఏం చేస్తారు, వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా అయితే పిలుస్తారు స్టేషన్కి, పిలిచి వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తారు, ఇచ్చి రిటర్న్లో ఇచ్చి వాళ్ళ సిగ్నేచర్స్ కూడా ఆప్టైన్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఈ కేరళ పోలీస్ ఈ ఎండిఎంఏ కింద అరెస్ట్ చేసిన తర్వాత ఎన్డీపీఎస్ కింద ఫైల్ చేసిన తర్వాత ఈయనకి రిటర్న్ ఇంటిమేషన్ ఇవ్వకుండా వీళ్ళ రిలేటివ్ కాల్ చేసి, అది కాల్ చేయకుండా వాట్సాప్లో పంపించారు, పలానా వ్యక్తి పైన పలానా కేసు రిజిస్టర్ అయిందని చెప్పి. వాట్సాప్ కింద పంపించిన తర్వాత దాంట్లో బ్లూ టిక్స్ వచ్చినాయి, వీళ్ళు ఆల్రెడీ ఇచ్చేసాం కదా అని చెప్పి పంపించేశారు. దాని తర్వాత ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఈయన కేరళ హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు. ఏంటి అంటే నాకు అరెస్ట్ గ్రౌండ్స్ చెప్పలేదు, నా రిలేటివ్కి కానీ ఎవరికి కానీ అరెస్ట్ ఇంటిమేషన్ అండర్ సెక్షన్ 50 సబ్ క్లాజ్ 1 ఇవ్వలేదు అని కేరళ హైకోర్టు ముందు ఛాలెంజ్ చేస్తే కేరళ హైకోర్టు ఏం చేస్తుందంటే merely serving on a WhatsApp is sufficient proof. That is substantial compliance under section 50 of CRPC అని చెప్పి కేరళ హైకోర్టు వారు లేదు అని చెప్పి ఈయన వేసిన పెటిషన్ని డిస్మిస్ చేశారు. ఏంటి అంటే ఈయన కంటెన్షన్ ఏంటి అంటే లేదు, ఇట్స్ యాక్చువల్లీ ఇంప్రాపర్, వీళ్ళు సబ్స్టాన్షియల్ కంప్లైంట్స్ చేయలేదు, అందుకని యాక్చువల్లీ ఈ అరెస్ట్ అనేది చెల్లదు అని చెప్పి అంటే కేరళ హైకోర్టు ఏం చేసిందంటే లేదు, mere issuance of arrest intimation under section 50 of CRPC via WhatsApp or email is sufficient, ఎందుకంటే అది సబ్స్టాన్షియల్ కంప్లైన్స్ అయింది అని అన్నారు. కానీ సాధారణంగా ఏం చేయాలంటే పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు వితౌట్ వారెంట్ ఇందాక చెప్పుకున్న సెక్షన్ ప్రకారం అరెస్ట్ ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత ఆ పర్టికులర్ పర్సన్ని పిలిచి ఇచ్చి రిటర్న్లో తీసుకుంటారు, వాళ్ళు సిగ్నేచర్ కూడా ఇస్తారు, సిగ్నేచర్ తీసుకుంటారు. తీసుకున్నాక ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక బుక్ మెయింటైన్ చేస్తారు దీనికి. ఆ బుక్లో పోలీస్ వాళ్ళు ఎంట్రీ చేసుకోవాలి, ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక పర్టికులర్ బుక్ ఉంటుంది, ఆ బుక్లో ఈ అరెస్ట్ ఇంటిమేషన్ అనేది వీళ్ళు ఎంట్రీ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఈ అక్యూజ్ ఛాలెంజ్ చేసింది ఏంటంటే ఆ బుక్లో ఎంట్రీ లేదు, బుక్లో ఎటువంటి ఎంట్రీస్ లేవు, పర్సనల్గా పిలిచి నోటీసెస్ ఇవ్వలేదు అని చెప్పి ఛాలెంజ్ చేసినా కానీ కేరళ హైకోర్టు వాళ్ళు మాత్రం ఈ పెటిషన్ని డిస్మిస్ చేశారు. కానీ అంతకుముందు మనం సుప్రీంకోర్టు రూలింగ్స్ ఏమైనా చూసుకుంటే ఇదంతా కూడా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కిందకు వస్తుంది. ఇన్ అన్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాజ్ పర్ సెక్షన్ 50 ఆఫ్ CRPC అంటే దాని SOP అనుకోవచ్చు, అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఆఫ్ అ పోలీస్ ఆఫీసర్ వెన్ హీ అరెస్ట్ అన్ అక్యూజ్ వితౌట్ వారెంట్. సత్యేంద్ర కుమార్ అంటిల్ వర్సెస్ CBI మొన్న రీసెంట్ January
2025 లాస్ట్ ఇయర్లో. దీంట్లో సుప్రీంకోర్టు ఏమన్నదంటే అరెస్ట్ అన్నది చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇట్లాంటి సెన్సిటివ్ ఇష్యూస్లో ఒక వాట్సాప్ పైన మీరు పంపించడం సరికాదు. ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ రైట్ ఫర్ అ పోలీస్ ఆఫీసర్ టు సెండ్ an arrest intimation under section 50 subclause 1 of CRPC to one of the relatives or to one of the acquaintances of the accused అని చెప్పి దీంట్లో చాలా క్లుప్తంగా చాలా చక్కటి డైరెక్షన్ ఇచ్చారు. ఇది చెల్లదు అని చెప్పి ఇచ్చినా కానీ దీన్ని ఉల్లంఘిస్తూ దీన్ని సైట్ చేయకుండా చాలా హైకోర్ట్స్ చూసాము. ఇప్పుడు ఇంత కేరళ హైకోర్టు దీనికి విరుద్ధంగా ఇచ్చింది జడ్జిమెంట్. కేరళ హైకోర్టే కాదు, చాలా వేరే అదర్ హైకోర్ట్స్ కూడా ఈ సుప్రీంకోర్టు వారు ఏదైతే సత్యేందర్ కుమార్ అంటల్ వర్సెస్ సిబిఐలో ఇచ్చారో దాన్ని పాటించకుండా వాళ్ళకి తోచింది వాళ్ళు ఇస్తున్నారు. బట్ స్టిల్ దాన్ని ఓవర్రూల్ చేయొచ్చు, మళ్ళీ వీళ్ళు వెళ్ళి సుప్రీంకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేయొచ్చు. సో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ వరకు సుప్రీంకోర్టు అయితే ఇది చెల్లదు అని చెప్పంటుంది, కేరళ హైకోర్టు అయితే ఇది చెల్లుతుంది అని చెప్పి అంటుంది. సో అంటే ఇక్కడ మనం ఇంకో కేసు కూడా ఎంతమందికి చెప్పుకున్నాం, అంటే డైవర్స్ ప్రొసీడింగ్కి సంబంధించి ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏదైనా డిస్ప్యూట్, అంటే సాధారణంగా డైవర్స్ వచ్చినప్పుడు సో ఈ వాట్సాప్ చాట్స్ కానివ్వండి, ఆడియో వీడియో మెసేజెస్ కానివ్వండి, సో వీటిని కూడా ఒక ప్రూఫ్ లాగా పెట్టి వాళ్ళు అడల్టరీ ఉన్నారని ప్రూవ్ చేయడం కానివ్వండి, సో ఇలాంటి వాటికి కూడా వీటిని ఉపయోగించవచ్చా అంటే ఏం చెప్తారు సార్? ఎస్, ఒకవేళ హస్బెండ్కి వైఫ్కి మధ్య డిస్ప్యూట్ ఉంటే వైఫ్ ఒక అడల్ట్రస్ అని ప్రూవ్ చేయాలి కోర్టులో. ఇప్పుడు ఒక హస్బెండ్ వెళ్ళి సపోజ్ ఒక డివోర్స్ పెటిషన్లోనో లేదంటే డెసల్యూషన్ ఆఫ్ మ్యారేజ్లోనో హస్బెండ్ వచ్చేసి లేదు వైఫ్ ఒకవేళ డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు ఫైల్ చేస్తే రీసెంట్గా ఛత్తీస్గఢ్ హైకోర్టు ముందుకు ఒక కేసు వచ్చింది. ఏంటి అంటే హస్బెండ్ వచ్చేసి నేను వైఫ్ వచ్చి హస్బెండ్ అగెయిన్స్ట్ కేసు ఫైల్ చేసింది. హస్బెండ్ వచ్చేసి కోర్టు ముందుకు వచ్చి లేదు వైఫ్ యాక్చువల్లీ ఈజ్ నాట్ ఎంటైటిల్ ఫర్ మెయింటెనెన్స్ అది ఇది అని చెప్పి ఈయన ఏం చేశాడు, కొన్ని చాట్స్ వాట్సాప్ ప్రూఫ్ ఇవన్నీ కూడా పెట్టాడు కోర్టు ముందు. పెడితే ఛత్తీస్గఢ్ కోర్టు ఏమన్నదంటే ఈ వాట్సాప్ చాట్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ కెన్ బి యాక్చువల్లీ ట్రీటెడ్ దో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ యాజ్ పర్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఇట్ కెన్ బి కన్సిడర్డ్ అని చెప్పి ఛత్తీస్గఢ్ హైకోర్టు చెప్పింది. ఇప్పుడు ఒక హస్బెండ్ ప్రూవ్ చేయాలంటే ఎట్లా ప్రూవ్ చేయాలి? కోర్టులో ఎవిడెన్స్ పెట్టకుండా మాత్రం మీ ఫేవర్లో డిసైడ్ అవ్వదు కదా. మియర్ వేగ్ అలిగేషన్ అన్నది పెట్టినంత మాత్రాన అలిగేషన్ని కోర్ట్ కెనాట్ కన్సిడర్. కోర్ట్ ఆల్వేస్ గోస్ బై ఎవిడెన్స్. కాబట్టి ఈ ఛత్తీస్గఢ్ హైకోర్టు ముందుకు వచ్చిన కోర్టులో ఈ కేసులో అయితే వాట్సాప్ చాట్స్ అన్నీ కూడా హస్బెండ్ పెడితే వైఫ్ వాళ్ళ కౌన్సిల్ డిఫెండ్ ఏం చేసింది అంటే దిస్ ఈజ్ మై రైట్ టు ప్రైవసీ అండ్ ఆర్టికల్స్ 19, ఆర్టికల్స్ 21 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఆ ప్లీ తీసుకున్నప్పటికీ కోర్టు వాళ్ళు అన్నారు కదా లేదు ఇది రైట్ టు ప్రైవసీ కాదు, నీ రైట్ టు ప్రైవసీ అన్నది ఇన్ఫ్రింజ్ అవ్వదు ఇది, ఎందుకంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ అ ప్రాపర్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్. ఈ వాట్సాప్ చాట్సే కాకుండా అంతకుముందు కూడా ఒక క్వశ్చన్ వచ్చింది సుప్రీంకోర్టు ముందుకి. ఒక పర్టికులర్ క్రిమినల్ కేసులో వాయిస్ రికార్డింగ్ తీసుకోవాలి, వాయిస్ రికార్డింగ్ తీసుకొని దాన్ని వాయిస్ ఎనాలిసిస్కి పంపించాలి ఎఫ్ఎస్ఎల్కి. అక్యూజ్డ్ వచ్చి దీన్ని ఛాలెంజ్ చేశాడు, లేదు నా వాయిస్ అనేది ఇవ్వడానికి లేదు, అది నా పర్సనల్ రైట్ని ఇన్ఫ్రింజ్ చేస్తుంది అని. బట్ సుప్రీంకోర్టు ఏమన్నారంటే హ్యాండ్ రైటింగ్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ వాయిస్ కానీ వీటన్నిటినీ కూడా యాక్చువల్లీ వీటన్నిటికీ కూడా పోలీస్ వారికి అధికారం ఉంటుంది. వీటన్ని శాంపుల్స్ సేకరించి క్రైమ్ జరిగిందో లేదో అని చెప్పి నిర్ధారించడానికి ఇవి చాలా కీలకమైన పాత్ర వహిస్తాయి. కాబట్టి ఇవి పర్సనల్ రైట్ కిందకి రావు, ఇది పర్సనల్ రైట్ ఇన్ఫ్రింజ్మెంట్ కిందకి రాదు అని చెప్పి సుప్రీంకోర్టు వారు ఈ కేసులో కూడా జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ఛత్తీస్ హైకోర్టు అన్నది కూడా కరెక్టే, ఇది ప్రైవసీ, నా ప్రైవసీ యాక్చువల్లీ కర్బ్ అవుతుంది, నా ప్రైవసీ ఇన్ఫ్రింజ్ అవుతుంది నా వాట్సాప్ చాట్స్ తీసుకుంటే అనడానికి లేదు. కాబట్టి ఛత్తీస్గఢ్ హైకోర్టు వారు హస్బెండ్ పెట్టిన పెటిషన్ని అలౌ చేశారు. సో ఓవరాల్గా అయితే వాట్సాప్ ద్వారా జరిగేటువంటి ఏదైతే సమాచారాన్ని షేర్ చేయడం కానివ్వండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానివ్వండి, సో వీటికి మాత్రం కొంతమేర అంటే కొన్ని సందర్భాల్లో చాలా చట్టబద్ధంగా ఉంది, కొన్ని సందర్భాల్లో మాత్రం వీటిని కాకుండా డైరెక్ట్గా నోటీసులు ఇవ్వడం కానివ్వండి రిటర్న్లో అలాంటి పని చేయాలంటారు, అంతేనా? కరెక్ట్.
ఇప్పుడు ఇంకొకటండి, కోర్ట్స్లో హస్బెండో వైఫో వెళ్ళి ఒక పెటిషన్, డివోర్స్ పెటిషన్ ఫైల్ చేశారనుకోండి. చేసిన తర్వాత రెస్పాండెంట్ ఎవరైతే ఉంటారో రెస్పాండెంట్కి కోర్ట్ నోటీసెస్ సర్వ్ చేయాలి. నోటీసెస్ సర్వ్ చేయాలి అన్నప్పుడు వాట్సాప్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ సర్వ్ చేసి కోర్టు ముందు సర్వ్ అయినట్టు ప్రూఫ్ పెడితే యాజ్ పర్ ది ఐటీ యాక్ట్ ఇట్ ఈస్ వ్యాలిడ్. దాన్ని ఇట్ ఈస్ అ వ్యాలిడ్ సర్వీస్, ఇట్ ఈస్ డీమ్డ్ యాజ్ సర్వ్డ్. The court takes it as a valid service which is deemed as service which has been already the note through the service the notice has been served in it. సో వాటికి కోర్ట్స్, అన్ని కోర్ట్స్ కూడా ఇప్పుడు అది పర్మిసిబుల్ అండి అన్ని కోర్ట్స్లో కూడా. సో ఇది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కాబట్టి వేరియేషన్ ఉంది. వాట్ ఈస్ యువర్ పర్సనల్ రైట్? వాట్సాప్ అది మీ పర్సనల్ రైట్ని ఇన్ఫ్రింజ్ చేస్తుందా లేదా, లేదంటే రెస్పాండెంట్కి నోటీస్ వాట్సాప్లో తర్వాత ఈమెయిల్లో సర్వ్ చేస్తే హౌ మచ్ ఇస్ ఇట్ వ్యాలిడ్ అన్నది different high courts and different courts have given different opinions and different judgments in this. సో అంటే ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రధానంగా వాట్సాప్ ద్వారా ఏవైతే నోటీసులు పంపడం కానివ్వండి, ఏదైతే పోలీసులు ఇలాంటి నోటీసులు పంపడము, అరెస్ట్ లాంటి ఏదైతే గ్రౌండ్స్కి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఈ నిందితులకు ఇవ్వడం, సో ఇలాంటి విషయాలన్నింటిలో కూడా సో రకరకాల జడ్జిమెంట్స్ వస్తున్నాయి. అంటే ఆ కేసును బట్టి రకరకాల హైకోర్టులు కూడా డిఫరెంట్గా వీటిని అన్వయించుకొని రకరకాల జడ్జిమెంట్స్ ఇస్తున్నాయని చెప్తున్నారు. అయితే స్టాండర్డ్గా మాత్రం సుప్రీంకోర్టు మాత్రం సో ఇలా వాట్సాప్ ద్వారా ఇచ్చేటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది కరెక్ట్ కాదు, ముఖ్యంగా అరెస్టు లాంటి విషయాల్లో సో అది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా రిటర్న్గా ఇవ్వాల్సింది అనేటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు ఇచ్చిందన్నటువంటి విషయాన్ని కూడా డాక్టర్ సల్మాన్ రాజు గారు అయితే చెప్తూ ఉన్నారు. ఇక ఇలాంటి డైవర్స్ ప్రొసీడింగ్స్లో మాత్రం సో ప్రస్తుతం ఈ అడల్టరీని కానివ్వండి మిగతా విషయాలు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగేటువంటి డిస్ప్యూట్స్ని ప్రూవ్ చేయడానికి ఈ ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు ప్రధానంగా వాట్సాప్ ద్వారా జరిగేటువంటి ఈ చాట్స్ కానివ్వండి సో వీటన్నిటి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. సో వీటన్నిటిని కూడా సాక్ష్యాధారాలుగా కోర్టులు పరిగణిస్తున్నాయనే విషయాన్ని కూడా ఆయన అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.